అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు తాళూరు రాము ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే రాము. నమస్తే రాము, చెప్పండి. అంటే మీరు నవనిర్మాణ సేన ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. ఒక ఇది స్థాపించారు. అంటే బీసీలకు న్యాయం జరగడం లేదు, బీసీల కోసం చాలా రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంటూ అధికారంలో ఉన్నప్పుడే మళ్ళీ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అయితే ఎలా ఉంది ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి మధ్య? చాలా తేడా ఉందండి. ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి రాజకీయాలకు దూరం. రాజకీయాలంటే ఎప్పుడు కూడా రాజకీయాలకి విలువలు లేవు అని చెప్పని, సిద్ధాంతాలు లేవు అని చెప్పని అనేవాడిని. ఫస్ట్ నుంచి కూడా నేను సిద్ధాంతాలు నమ్మి సిద్ధాంతాల మీద ప్రయాణం చేసినప్పుడు సిద్ధాంతాల గురించి మాట్లాడినవాడిని. ఆ ఉద్దేశంతోనే నవనిర్మాణ సేన ప్రారంభించడం జరిగింది. ఆ నవనిర్మాణ సేన ప్రారంభించిన తర్వాత నేను కుల మత రాజకీయాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఎన్నో ఉద్యమాలు చేశాను, ఎంతోమందిని చైతన్యపరిచాను. కరోనా కాలంలో అయితే, కష్టకాలంలో అయితే నా సొంత నిధులతో నేను చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నదానాలు అయితేనేవి, నిత్యావసర సరుకులు అయితేనేవి, కరోనా మాస్కులు, శానిటైజర్లు, ఇట్లా రకరకాలుగా ఆనందయ్య గారి గారిని తీసుకొచ్చి ఎంతోమందికి ముందు నేను సొంత డబ్బులు వెచ్చించి మందు కూడా పంచడం జరిగింది. ఈ విధంగా చేశాను. సరే, ఈ తరుణంలో ఏంటంటే కొద్దిగా నాకు చాలామంది సన్నిహితులు ఎక్కువ ఉన్నారు. నాతో ప్రయాణం చేసేవాళ్ళు, నా సిద్ధాంతాలు, నా వ్యక్తిత్వం నమ్మి నా వ్యక్తిత్వం నచ్చి చాలామంది నాతో ప్రయాణం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరందరి కోసం మనం ఏదన్నా రాజకీయంగా అడుగేస్తే అందరికి కూడా బాగుంటుంది. ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ప్రతిసారి మనం పోవాలంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఏంటంటే ఇట్లాంటి రాజకీయంగా ప్రస్తుత పరిస్థితులు రాజకీయాలంటే ఓన్లీ నాయకులకే జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో ఒక రాజకీయ పార్టీలో ట్రావెల్ చేయాలనుకున్నాను. అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నన్ను పిలవడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ గారు స్వయంగా నా దగ్గరకు వచ్చి నన్ను ఆహ్వానించి, నువ్వు మా పార్టీలోకి రావాలి, నీ అవసరం ఉంది, నువ్వు బీసీల్లో గట్టి మనిషివి, నీ వాయిస్ బాగుంది, నీ వాయిస్ 10 మందికి ఉపయోగపడుతుంది అని చెప్పనేసి అనిల్ కుమార్ యాదవ్ గారు పిలవడం, వెంటనే సరే ఒక బీసీతో ప్రయాణించడం నాకు కూడా కొద్దిగా నర్తకి సెంటర్లో అక్కడ భారీ సభ ఏర్పాటు, వేలాది మందితో సభ ఏర్పాటు చేశాను. వేలాది మంది నా కోసం, నేను రాజకీయాల్లో అడుగు పెడుతున్నానని చెప్పని ఇష్టపడని వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదించి, నా నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇష్టమైనా అయిష్టమైనా సరే రాము రాజకీయాల్లోకి వస్తున్నాడు, అతనికి మనం అండగా ఉండాలా అని చెప్పనేసి వేలాది మంది ఆ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. చాలామంది రాజకీయ పార్టీలో ఏదైనా కార్యక్రమం చేస్తే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి. అటువంటి ప్రోగ్రాం చేస్తే నేను ₹1 ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా నేను చేసింది ఖర్చు ఏంటంటే ఇట్లా ఈ స్టేజ్ ఏర్పాటు చేయడము, తర్వాత ఈ డీజేలు, అట్లాంటి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, అట్లాగా కొన్ని ఖర్చు పెట్టానే కానీ మిగతా జనాలందరూ కూడా స్వచ్ఛందంగా ₹1 ఆశించకుండా వచ్చారు. ఆ ప్రోగ్రాం కూడా చాలా రాష్ట్రంలో కూడా చూశారు. ఒకసారి ఎవర్రా ఈ రాము ఏంది, ఒక్కసారిగా ఏ రాజకీయ అండగా లేకుండా ఇంత పెద్ద ప్రోగ్రాం ఎట్లా చేయగలిగాడని చెప్పని కూడా అందరూ కూడా ఒక్కసారి నెల్లూరు వైపు చూడడం జరిగింది. సరే, ఏదో నమ్మాము, తిరిగాము, చేసాము. ఈ మధ్యకాలంలో ఇంకా లాస్ట్ మూమెంట్లో మొత్తం రాజకీయాలన్నీ మారిపోయినా సరే అప్పటికి కూడా నేను చాలా అయిష్టంగానే పార్టీలో ఉన్నా. నేను వైసీపీలో, ఎందుకంటే ఎప్పుడు సిద్ధాంతాల గురించి మాట్లాడేవాడిని, విలువల గురించి మాట్లాడేవాడిని. నేనే ఉన్నట్టుండి పార్టీ మారితే ఇప్పుడు నేనే చాలామంది కామెంట్ చేస్తూ ఉంటా, ఏంద్రా రాజకీయాలకు విలువ లేదు, ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతాను. నిన్నటిదాకా ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ అధికారం కోల్పోగానే వెంటనే పార్టీలు మారిపోతూ ఉన్నారు. వీళ్ళ గురించి చాలా కామెంట్ చేసేవాడిని, చాలా అసహించుకునేవాడిని, బాధపడేవాడిని. చాలా చోట మాట్లాడాడు. అంటే రాజకీయ పార్టీల్లో నిలకడ ఇది లేదని చెప్పనేసి నేనే చాలా సందర్భాల్లో నేను మాట్లాడున్నా. నేనే ఇట్లాంటి పొరపాటు చేయడం కరెక్ట్ కాదు కదని చెప్పని చాలా మదన పడుతూ ఇష్టం లేకుండా కూడా ఉన్నా నేను. సరే, లాస్ట్ మూమెంట్లో నాకు అసలు పార్టీలో ఏదో ఉన్నాను ఆ విధంగా ఉన్నింది. అంటే నా వల్ల వాళ్ళకి ఏ ఉపయోగం లేదేమో అన్నట్టుగా ఉన్నారు. నన్ను చాలా వరకు తొక్కే ప్రయత్నం కూడా జరిగింది. చాలామంది నాతో ఉండేవాళ్ళే నన్ను వెనకలాగాలని రకరకాల ఇబ్బందులు జరిగాయి. సరే, అది కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువ పనిచేసాయి అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను బీసీలో
చాలా చిన్న కులం మాది నాయ బ్రాహ్మణ కులం. అంటే బీసీలో ఎదగడం అంటేనే కష్టం. బీసీలో మా కులం ఎదగాలన్నా కూడా చాలామందిని దాటుకోపోవాలి బీసీలో మేము. సరే ఈ ఈక్వేషన్స్లో కూడా నన్ను తొక్కడం జరిగింది. సరే బాధపడ్డాను, మదన పడ్డాను. వెళ్ళిపోతాము, అసలు ఈ రాజకీయాలు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎలక్షన్ అయిన తర్వాత వద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను మళ్ళీ ఆహ్వానించడం, నారాయణ సారు వాళ్ళు ఆహ్వానించడం. నారాయణ సార్ సమక్షంలో మీరు పార్టీలో చేరారు. అప్పట్లో నారాయణ సారు ఏం హామీ ఇచ్చారు? అప్పట్లో నారాయణ సార్ని నేను ఒకటే అడిగా, సార్ నేను బీసీలో నెల్లూరులో ఒక బీసీగా చాలా ఉద్యమాలు చేశాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నేను చాలా సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కానీ బీసీ ఉద్యమాలు కానీ రకరకాలుగా నేను చాలా కష్టపడ్డాను. నాకు ఇంతవరకు నాకు చెయ్యందించే నాయకుడు లేడని చెప్పని చాలా బాధపడతా ఉన్నాను. నాకు ఎవరన్నా ఒక నాయకుడు, నాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, నాకు కూడా ఒక చెయ్యందించే ఒక నాయకుడు ఉన్నాడని చెప్పని నేను ఆశిస్తున్నాను సార్. మీరు నాకు ఒక ఆపన్న హస్తం అందిస్తే నేను మీకు ఒక సేవకుడిలాగా నేను జీవితాంతం మీకు నమ్మిన మట్టుగా ఉంటాను సార్. నేను రాజకీయాల్లో విలువలు నమ్మేవాడిని. ఇప్పుడు నేను పార్టీకి రావడం కూడా మీరు పిలిచారు, వస్తున్నా. నాకు కూడా ఒక నాయకుడు దొరికాడని చెప్పని నేను అనుకుంటున్నాను సార్. ఏదన్నా నాకు అవకాశం ఉంటే బీసీల్లో సంబంధించిన లేదంటే మా కులానికి సంబంధించిన ఏదన్నా ఉంటే నాకు నామినేటెడ్ పదవి ఇవ్వండి సార్ అని చెప్పాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఏదో ఒకటి చేస్తాను రాము, నేను తప్పనిసరిగా చేస్తాను, నీకు ఏదన్నా ఉంటే నీలాంటి వాడిని ఖచ్చితంగా నేను పైకి తీసుకొని వస్తానని చెప్పి అన్నారు. ఆ మాట నాకు ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు నేను నిలబడుకొని పార్టీలో ఒకటే మాట మీద నేను వెళ్తా ఉన్నాను అంతే. ఇప్పుడు మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో నారాయణ గారు అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటూనే 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షల రూపాయలు తీసుకొని పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. పైసా ఆశించకుండా సొంత డబ్బులతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు నారాయణ గారు క్లీన్గా చెప్పేశారంట, డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యి డబ్బులు తీసుకుని పనిచేసిన వాళ్లకు పార్టీ కార్యాలయాల్లోకి రానివ్వకండి, కష్టపడిన వాళ్ళకే గుర్తించండి అంటున్నారు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషను. నారాయణ సారు డబ్బుల గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. డబ్బులు తీసుకుని పనిచేశారా, డబ్బులు తీసుకోకుండా పనిచేశారా అనేది ఎక్కడ మాట్లాడటం లేదు. ఆయన అయితే ఎవరికి డబ్బులు అయితే ఇవ్వాల, డబ్బులు ఇచ్చి ఎవరి చేత పని చేయించుకోలేదు. ఆయన స్వచ్ఛందంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ఆ స్ట్రాటజీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఏంది ఇటువంటి స్ట్రాటజీ అసలు అని చెప్పనేసి అందరూ చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంచి స్ట్రాటజీతో ఎన్నికల్లోకి వెళ్ళారు. ఎందుకంటే నాయకులు ఎవరైనా దొంగదెబ్బ కొట్టినా, క్రింది స్థాయి నాయకులు ఎవరైనా దొంగదెబ్బ కొట్టినా, వెన్నుపోటు పొడిచినా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ టీమ్ అనే ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ ఎన్ టీమే, దాంట్లో ఉండే వాళ్ళందరూ ఒక టీమ్గా అనుకున్నారు. వాళ్ళందరినీ పెట్టుకొని ఆయన వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 10 పాంప్లెట్లు చేరే విధంగా చేసుకున్నాడు. 10 సార్లు కలిశారు. తర్వాత ఈయన కూడా నారాయణ సార్ ప్రతి ఒక్క ఓటర్ని ఓటర్ టు ఓటర్ ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలుసుకోవడం జరిగింది. అందుకని ఈరోజు ఇంత విజయం సాధించారు. అంతేగాని డబ్బు అనే ప్రస్తావన ఎక్కడ పనిచేయలేదు. డబ్బు తీసుకునే వాళ్ళు నా ఆఫీస్కి రావద్దని చెప్పని అనలేదు. ఆయన అన్నింది ఒకటే అంటున్నారు, నాకు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు, నా కోసం కష్టపడ్డవాళ్ళు రాండి. ఊరికూరినే పైన నటించి డ్రామాలు ఆడేవాళ్ళు, డూపులు చేసేవాళ్ళు నా దగ్గరికి రావద్దు. ఎందుకంటే నేను వాళ్ళకి చేయను. నాకు కష్టపడి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే నేను చేస్తాను. దయచేసి నన్ను మోసం చేసిన వాళ్ళు, నా దగ్గర పనిచేయని వాళ్ళు, ఏదో నటించేవాళ్ళు, డ్రామాలు చేసేవాళ్ళు మాత్రం నా దగ్గర రావద్దు అని చెప్పనేసి సార్ స్పష్టంగా చెప్పారు. ఇది వాస్తవమే. అంతేగాని డబ్బులు తీసుకున్న వాళ్ళు నా దగ్గర రాబాగానే అనలా. ఎవరైతే కష్టం చేశారో వాళ్ళు రండి, కష్టపడిన వాళ్ళు రావద్దు అన్నారు. అదేవిధంగా నారాయణ గారు రేపు ఆగస్టు 15న నెల్లూరులో 7 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. అసలు ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించడం ప్రజల్లో ఎలా ఉంది? ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించడం అనేది చాలా అవసరం ఉంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నప్పుడు దాకా ఈ అన్న క్యాంటీన్ల వల్ల చాలామంది నిరుపేదలు, కార్మికులు, కర్షకులు, తర్వాత ఈ డైలీ వేజర్సు వీళ్ళంతా కూడా చాలని జీతాలతో బతికే వాళ్ళందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా వాళ్ళు కడుపులు నింపుకొని వాళ్ళు ఉన్న సంపాదనతో వాళ్ళు హ్యాపీగా 3 పూట్ల భోంచేయగలిగారంటే అప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఒక గొప్ప పథకం ద్వారా అప్పుడు చాలామంది పేద ప్రజలు ఆకలి తీర్చుకున్నారు. ఇప్పుడు అదే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం, నారాయణ సారు ఆయన చేతుల మీదుగా రేపు 7 క్యాంటీన్లు ప్రారంభం అవడం కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా
హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. నిరుపేదల కళ్ళల్లో వెలుగులు చూస్తూ ఉన్నాం ఈరోజు. అంటే 5 రూపాయలకి అసలు ఏం రాని పరిస్థితి. అయితే నిజంగా నిరుపేదలకు అదొక అంతే కదా, 5 రూపాయలు అంటే ఈ రోజుల్లో 5 రూపాయలకి ఏమొస్తుంది? 5 రూపాయలు తీసుకోపోయి మనం చిన్న ఒక బిస్కెట్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈరోజు ధరలు ఉన్నాయి. అటువంటిది 5 రూపాయలకి మంచి నాణ్యమైన టిఫిను, నాణ్యమైన భోజనం, అన్ని 3 పూటల ఒక మనిషికి 5 రూపాయలకి ఒక భోజనం పెడుతున్నారు, ఒక టిఫిన్ పెడుతున్నారంటే అది నిజంగా వాళ్ళు పేదవాళ్ళు 2 చేతులెత్తి దండం పెట్టి మనస్ఫూర్తిగా కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా దీవించారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని. రేపు కూడా చంద్రబాబు నాయుడు గారికి కోట్లాది మంది నిరుపేదల ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పనేసి ఈ పథకం ద్వారా కూడా నేను అందరం కూడా అనుకుంటా ఉన్నాం. నెల్లూరు సిటీలో నారాయణ గారు అంటే గ్రీవెన్స్ ఆయన డైరెక్ట్గా అర్జీలు తీసుకోవడం వెంటనే పరిష్కరించే విధంగా కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా కార్యకర్తలకు కొంత నిధులు కూడా సమకూర్చి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మొత్తం మీరు చూసుకుంటే నారాయణ అడుగులు ఎలా ముందుకెళ్తున్నారు రాజకీయ పరంగా? గతంలో నారాయణ సార్ని మేము దగ్గరగా చూడలేదు, వినడానికి అప్పుడు నారాయణ సార్ చేసిన రాజకీయానికి ఇప్పటికీ క్వైట్ డిఫరెంట్. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు వేరు. నారాయణ సార్ చాలా వ్యూహాత్మకంగా ఆలోచనాత్మకంగా అడుగులు ఆచితూచి వేస్తూ వెళ్ళాల్సిన చోట అభివృద్ధి జరుగుతుందన్న చోట వేగంగా ముందుకు వెళ్తూ ప్రజలకి అభివృద్ధి ఎక్కడ ఆగకుండా ఏదన్నా సమస్యల మీద వస్తే సమస్యలు వెంటనే మొన్న గ్రీవెన్స్ జరిగింది, ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 దాకా అనుకున్నారు. అదే గ్రీవెన్స్ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల దాకా కంటిన్యూస్గా అక్కడే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ నారాయణ సార్ కానీ ఏ అధికారి అయినా సరే అక్కడే భోంచేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా కంటిన్యూగా అక్కడే ఉండి ఎంతమంది వస్తే అంతమందిని ఎవరిని తిరిగి పంపించకుండా ఆన్ ది స్పాట్ ఆ సమస్య నుంచి వినడం, దానికి వెంటనే పరిష్కారం చూపించడం, అది నాకు తెలిసి ఎక్కడ జరగల. ఇంతవరకు కనీ విని రీతిలో మొన్న గ్రీవెన్స్ జరిగింది. దానికి కేవలం నారాయణ సారు అనుసరించిన వ్యూహం, ఆయన వెళ్ళాలనుకున్న ధోరణి చాలా డిఫరెంట్గా ఉంది. ఖచ్చితంగా నారాయణ సారు ఇంతకుముందుకి ఇప్పటికి చాలా మారారు. ఆయన ఇప్పుడు ఏంటంటే ప్రజల్ని అభివృద్ధి ఎట్లా చేయాలా, కార్యకర్తలను ఏ విధంగా వాళ్ళని మనం కాపాడుకోవాలా అనే అంశంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు కార్యకర్తలందరూ కూడా నారాయణ సార్ దగ్గర కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తని డైరెక్ట్గా మీరు నా దగ్గరికి రాండి అంటున్నారు. మీకు ఏదైనా సమస్య అయితే డైరెక్ట్గా నా దగ్గరికి రండి, మధ్యవర్తులు వద్దు, నాయకులు వద్దు, ఎవరు వద్దు. మీరు నా కోసం కష్టపడి చేశారు కాబట్టి మీరే నా నాయకులు, మీరే నా కార్యకర్తలు, మీరే నా కుటుంబ సభ్యులు అని చెప్పనేసి ఒక భరోసా ఇచ్చి సామాన్యుడిని ఇంటి దాకా తీసుకొచ్చి వాళ్ళ సమస్యను విని వెంటనే వాళ్ళకి ఏం కావాలో అది పారదర్శకంగా చేయగలుగుతున్నారంటే నారాయణ సారు గతంలో చాలా చూశారు, చాలా అనుభవించారు, చాలా వెనుపోట్లు కూడా జరిగాయి. అన్నిటి మీద ఆయన నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు, ఇప్పుడు రాజకీయం ఖచ్చితంగా 2029లో కూడా నారాయణ సార్ ప్రపంచం మళ్ళీ నెల్లూరు సిటీలో వీస్తుంది. నారాయణ సార్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆయన పథకాలు కానీ కార్యకర్తలని ఆయన చూడడం కానీ ప్రజలందరూ నెల్లూరులో ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు. అంతే, వేరే విధంగా నారాయణ సార్ మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా డబ్బులు తీసుకున్నారు అనేది లేదు. ఆయన నిజంగా ఒక పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడు, అంత పెద్ద రాష్ట్రంలో ఒక మంచి స్థాయిలో ఉన్న నాయకుడు. అదేవిధంగా వ్యాపార రంగంలో నారాయణ విద్యా సంస్థలు ఈరోజు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అటువంటి ఒక దిగ్గజం. ఆయన దగ్గరికి వెళ్తే ఒక సామాన్యుడిలాగా చిరునవ్వు చిందిస్తారు, ఆప్యాయంగా రమ్మంటున్నారు, మాట్లాడుతున్నారు. నిజంగా అది మాకైతే చాలా ఆనందంగా ఉంది. మాకు ఏం పదవులు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు. అంతే. రామగారు, చివరిగా అంటే మీరు నవనిర్మాణ సేన పెట్టినప్పుడు చాలాసార్లు విమర్శించారు, బీసీలకు ఏ పార్టీ వచ్చిన ఎన్నికలప్పుడు యూజ్ చేసుకుంటారు, తర్వాత కరేపా మాదిరిగా పక్కన పెట్టేస్తున్నారు అన్నారు. మీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు, మీకు బీసీల కోటాలో అయినా ఏమైనా పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఆశిస్తున్నారా? నేనైతే ఆశించడం మానవ ధర్మం, ఆశించాలా, ఆశిస్తాము, ఆశించే ఈ రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. కానీ బీసీల్లో
ఏదన్నా రిజర్వేషన్ ఉంది బీసీలకు ఇస్తున్నారంటే బీసీల్లో మా దాకా రావట్లే. బీసీలో మా చిన్న కులం, మాది నాయబ్ బ్రాహ్మణులు, అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, రజకులు ఉన్నారు, వడ్డెర్లు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, కమ్మరులు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా చిన్న చిన్న కులాలన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళ దాకా రావడంలే. వీళ్ళందరికీ ఏంటంటే అందరిని ద్రాక్ష పండులాగా ఉంది. బీసీలో ఏదన్నా పదవి నేను ఆశించినా కూడా మధ్యలో బీసీలో అగ్ర కులాలు ఉన్నారు, వాళ్ళ దాకా వచ్చి ఆగిపోతూ ఉంది. మాకు ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల కాలం నుంచి మా చిన్న కులాలకి బీసీలో ఇటువంటి అన్యాయం జరుగుతూనే ఉంది. దీని గురించి రాజకీయ పార్టీల పెద్దలు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మాలాంటి చిన్న కులాల గురించి కూడా ఆలోచించి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే, రేపు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు, కొన్ని కులాలకి మనం ఎమ్మెల్యే సీటీ లేదు, వాళ్ళకన్నా కనీసం ఏదైనా నామినేటెడ్ పదవుల్లో ఏదైనా ఆ కులాలను తీసుకొచ్చి మనం ఇద్దాము అని ఆలోచన చేస్తే ఒక సామాజికంగా న్యాయం జరుగుతుందని చెప్పనేసి ఆశిస్తున్నాను. ఈసారి తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేస్తుందని చెప్పనేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఆశపడతా ఉన్నాను. సామాజిక న్యాయం అంటే మాలాంటి చిన్న కులాలందరికీ తీసుకొచ్చి మీకు ఎమ్మెల్యే సీట్లు లేదు, కనీసం ఈ నామినేటెడ్ రాష్ట్రంలో ఉన్న మంచి హోదాలో ఉన్న నామినేటెడ్ పదవులు మీలాంటి కులాలు వస్తే మీ కులం కూడా సామాజికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పని వాళ్ళు ఏమైనా భావించి సామాజిక న్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీ 2029లో కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈసారి బీసీలలో ఉండే చిన్న కులాలకు కూడా పెద్దపీట వేస్తారని కూడా ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వేస్తారు. అయితే ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ పేదల కోసం, బీసీల కోసం, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్తే 2029లో కూడా ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని కూడా తాళూరు రాము చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.